హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మన జనగాంలో గణపతులు ఎలా ఉన్నాయి ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం సారన్ బ్రదర్స్ వారి ఆర్ట్స్కి అయితే వచ్చినాము. ఇదైతే మన జనగాంలో ఎగ్జాక్ట్లీ మన ఉడుమల హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. నియర్లీ ఇదే పక్కనే కొంచెం ముందు పోతే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ ఎల్లమ్మ టెంపుల్ నియర్ బైలోనే ఉంటుంది సారన్ బ్రదర్స్ వారి ఆర్ట్స్. వీళ్ళకైతే మొత్తం ఎన్ని టెంట్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ వినాయకులు చేసిర్రు, ఇంకా ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎంత హైట్లు ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వచ్చినాము. ఈరోజు మనం అన్ని కనుక్కొని వెళ్దాం. అయితే ఫస్ట్ టెంట్లోకి వెళ్తున్నాము. ఈ టెంట్ ఎట్లున్నాయి ఏంటి అనేది చూద్దాం. గణపతిలో ఈసారి మెయిన్ ట్రెండింగ్ మోడల్ వచ్చేసి ఇదే ముంబై స్టైల్లో. ఇది వచ్చేసి 12 feet గణపతి. దీంట్లో వచ్చేసి మొత్తం 12 pieces ఉన్నాయి. ఈ 12 piecesలో ఆల్రెడీ 3 pieces బుకింగ్ అయిపోయినాయి. వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకున్నారు. సో మీకు కూడా కావాలనుకుంటే ఫాస్ట్ వచ్చి బుకింగ్ చేసుకొని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా బాగున్నాయి చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి లంబోదర్ వినాయకుడు. ఇది వచ్చేసి 9 feet ఉంటుంది. చాలా బాగుంది. ఆల్రెడీ ఈ టెంట్లో అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. దాదాపు నాకు తెలిసి ఇంకో 2 daysలో మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫాస్ట్గా వచ్చి బుకింగ్ చేసుకుంటే బెస్ట్. ఇది వచ్చేసి 12 feet గణపతి, జంబో వినాయకుడు. అటు సైడ్ వచ్చేసి పరశురాములు, విష్ణు అన్నితో డిజైన్ చేసి ఉంది ఈ గణపతి. ఇవి కూడా నియర్లీ 12 pieces ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇది కొంచెం చిన్న సైజులో. ఇది కూడా లంబోదర్ వినాయకుడు బాగుంది. ఇది పంచముఖి హనుమాన్ స్టైల్, చాలా బాగుంది. అంటే పైన అన్ని దీనికి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ చేతులు కానీ దీనికి చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి చూసుకోవచ్చు. ఇవి జస్ట్ 2 pieces 3 pieces మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి సింపుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి 7 feet ఉంటుంది గణపతి. చాలా బాగున్నాయి. దీంట్లో కూడా నియర్లీ 12 pieces ఉన్నాయి. ఈ గణపతి మొత్తానికి రాయల్ పెయింట్స్ మాత్రమే యూజ్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వినాయకుని డిజైన్ బాగా రావడానికి ప్లస్ షైనింగ్ ఉండడానికి యూజ్ చేస్తారు. ప్లస్ ఇలా 5 feetలో మంచిగా వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్తో ఇట్లా చిన్న వినాయకుడు వచ్చింది. చాలా బాగుంటుంది. ఇట్లాంటి వినాయకులు అంటే లైక్ చిన్న పెట్టి గ్రాండ్గా ఇద్దాం మన అనుకున్న వాళ్ళకి ఈ వినాయకుడు బెస్ట్ చాయిస్ అనమాట. అయితే రాయల్ పెయింట్ ఉందో ఇది మొత్తము వాటర్ పెయింటింగ్ అనమాట. అంటే లైక్ మనము నిమజ్జనం చేసినా కూడా దీనివల్ల ఏం కలుషితం కాదు, దీనివల్ల ఏమి ఉండదు, వెంటనే కరిగిపోతుంది అనమాట. సో వీళ్ళు ఈసారి ఇట్లా డిజైన్ చేసినంటే పొల్యూషన్ జరుగుతుందని చాలా వినాయకులు ఇట్లా చేయొద్దు, ఓన్లీ మట్టి వినాయకులు అంటున్నారు కదా. సో ఈసారి ఓన్లీ మొత్తం వాటర్ పెయింట్స్తోనే డిజైన్ చేసారు. ఇది మొత్తం రెయిన్బో కలర్ వినాయకుడు. ఇది వచ్చేసి సింపుల్ స్టైల్ గణపతి, ఆర్ట్స్తో వచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇట్లా కూడా చాలా పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ గణపతి వచ్చేసి బాల్ గణేష్ టైపు. దీంట్లో కూడా 12 pieces ఉన్నాయి. మంచిగా డిఫరెంట్గా పూరి జగన్నాథ్ స్టైల్ బొట్టు డిజైన్ చేశారు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చేస్తే నెక్స్ట్ ఇవన్నీ నంది మీద నిలిచిన స్టైల్. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్గా లైక్ వినాయకుడు పంచ డిఫరెంట్తో వచ్చింది. నెక్స్ట్ ఇది పైన విష్ణుమూర్తి. నెక్స్ట్ కింద వచ్చేసి నాగుపాము మీద కూర్చున్నట్టుగా, ఇక్కడ నాగుపాములో వాసుదేవ్ వచ్చినట్టుగా డిజైన్ చేశారు. ఈ పంచ కలర్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి 9 feet ఉంటుంది గణపతి. పైన విష్ణుదేవుడు వచ్చిండు, చుట్టూ బ్యాక్గ్రౌండ్ మహారాజా చైర్లో కూర్చున్నట్టుగా డిజైన్ చేసారు. బ్యాక్గ్రౌండ్ చెమ్కి ఇంకా మెటల్ కలర్ వస్తుంది, అట్లా ఇంకా లుకింగ్ బాగుంటుంది. ఇవన్నీ జస్ట్ ఈ 5 daysలో అయిపోతాయి ఈ పెయింటింగ్స్. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు మోడల్ వచ్చింది, బాగుంది. అంటే లైక్ పెళ్లి కొడుకు టోపీ వచ్చి కింద చైర్లో కూర్చున్నట్టుగా డిజైన్ చేసింది. ఈ పార్వతీదేవి మీద వినాయకుడు లైక్ చిన్న వినాయకుడు చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా డిజైన్ చేశారు, బాగుంది. ఇది వచ్చేసి మనకు 6 feet ఉంటుంది. పార్వతీదేవి పైన చిన్న వినాయకుడు కూర్చున్నట్టు బాగుంది. ఈసారి ఈ కలెక్షన్ డిఫరెంట్గా వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్నవి 5 feet గణపతులు. ఇవి నార్మల్గా అంటే లైక్ మంచిగా ఒక స్టైల్లో కూర్చున్నట్టుగా డిజైన్ చేసినాయి. ఇప్పుడు మనం వీళ్ళని అడిగి తెలుసుకున్నాము ఈసారి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ చేసారు ఏంటి, ఎట్లా డిజైన్ చేసారు ఏంటి అనేది మాట్లాడదాం. ఈసారి ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేసారు ప్రజెంట్? ఈసారి మనము కొత్తగా 50 types ఆఫ్ వినాయకులు చేసినాము. దాంట్లో మహారాష్ట్ర స్టైల్ ఉన్నాయి, సింపుల్ బొమ్మలు కూడా ఉన్నాయి, మళ్ళీ చాలా వెరైటీలు ఉన్నాయి. మళ్ళీ బుకింగ్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 50 వరకు బుక్ అయినాయి.
ఇంకా ఒక షెడ్ మొత్తము పెయింటింగ్ అయిపోయింది. ఇంకా మిగతా షెడ్లో ఒక 10 days వరకు ఆల్మోస్ట్ వర్క్ ఇంకా పెయింట్ వర్క్ అయిపోతుంది. ఇంకా మీకు వినాయకులు హోల్సేల్గా కావాలి అన్నా ఇప్పుడు ఒక 10 daysల వరకు హోల్సేల్ ఉంటుంది, తర్వాత రీటైల్ ఉంటుంది. తర్వాత ప్రైస్ ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ కొంచెం నార్మల్ మంచిగానే ఉంటాయి, సేలింగ్ అయ్యే కొద్దీ రేటు పెరుగుతూనే ఉంటాయి. మీరు మొత్తం ఎన్ని టెంట్స్ ఉన్నాయి? మొత్తం మాకు 4 tents ఉన్నాయి. మళ్ళా 4 feet నుంచి 15 feet సైజ్ మొత్తం 1000 వినాయకుల వరకు ఉన్నాయి. మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసి ఇస్తారా మీరు? అంటే మేము కొన్ని డిజైన్స్ తీసుకొస్తే అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారా? మాకు ముందే ఆర్డర్ చేయాలి. ఒక 5 ఇప్పుడు ఒక 2 tents వరకు అయితే ఇంకా కలరింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఫాస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసి ఇస్తారు. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గణపతి, బాగుంది. దీని చెవులు, నెక్స్ట్ కిరీటం కూడా స్టైల్ డిఫరెంట్గా వచ్చింది. ఇది బాగుంది. ఈ నంది ప్లస్ నంది పైన ఇంకా ఈ టవాల్ టైప్ దాని మీద గణపతి నిలిచినట్టు డిజైన్ ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి వీళ్ళ సెకండ్ టెంట్ అనమాట. దీంట్లోకి వెళ్ళి చూద్దాం ఎట్లున్నాయి ఏంటి అనేది. వచ్చేసి 7 feet గణపతి బొమ్మ. ఇది ముంబై స్టైల్, ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. ప్లస్ హ్యాండ్స్ ఇదంతా చాలా బాగుంది. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా వచ్చి కస్టమైజ్ చేయించుకోండి. ఆల్రెడీ 12 pieces 3 pieces బుకింగ్ అయిపోయినాయి. సేమ్ ఇట్లా బాగుంది. ఇది వచ్చేసి 5 feet గణపతి, పైన మంచిగా శివలింగం వచ్చింది వినాయకుడు నెత్తి పైన. మళ్ళీ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి స్టైల్లో ఉంది, చాలా బాగుంది. ఇవి కూడా నియర్లీ ఒక 12 pieces ఉన్నాయి. నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి మహారాజా టైప్ వినాయకుడు, సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. ఇది వచ్చేసి 8 feet ఉంటుంది, బాగుంది గణపతి. చాలా పీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ వేరే టెంట్లో అయితే మొత్తం పెయింటింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకా ఇవైతే ఇంకా పెయింటింగ్స్ బాకీ ఉంది. ఎవరన్నా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మనం వచ్చి కస్టమైజ్ చేయించుకోవచ్చు నచ్చినట్టుగా. ఈ గణపతి వచ్చేసి 6 feet గణపతి. ఓన్లీ ఇది జస్ట్ సింపుల్గా మంచిగా నీట్గా సింహాసనం మీద కూర్చున్న టైప్ వచ్చింది. ఇవి జస్ట్ ఈ పెయింటింగ్స్ అనేది జస్ట్ 10 daysలో అయిపోతాయి. ఎంత ఫాస్ట్ వచ్చి బుకింగ్ చేసుకోవాలనుకుంటే అంత ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి. ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది, తొండం ఇట్లా ఫ్రంట్ వచ్చి చాలా బాగుంది. ఇది కూడా ఒక మహారాజా కుర్చీలో కూర్చున్నట్టు డిజైన్ చేసింది. చాలా పీసెస్ ఉన్నాయి చూడండి. చెవులు కూడా మంచిగా డిఫరెంట్గా ఇచ్చిండు వినాయకుడికి. ఈ గణపతి వచ్చేసి ముంబై స్టైల్లో డిజైన్ చేసిర్రు. అంటే మంచిగా ఆ ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు చెవులకి. నెక్స్ట్ ఫ్రంట్ హోము, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ కిరీటం మీద పైన వచ్చేసి అయ్యప్ప స్వామి డిజైన్ ఇచ్చారు, పైన నిలిచినట్టు కిరీటం మీద బాగుంది. కింద కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 5 feet గణపతి, బాగుంది. నంది మీద కూర్చున్నట్టుగా చిన్నగా పెట్టుకొని గ్రాండ్ చేసుకునే వాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళకి బాగుంది, చాలా బాగుంది డిఫరెంట్ స్టైల్లో. ఇవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి, నియర్లీ 20 pieces ఉన్నాయి. ఫైవ్ ఫీట్లో చిన్నగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది కూడా ఒక సింపుల్ గణపతి, చాలా బాగుంది. దీన్ని మనం కలరింగ్ అయిపోయినాక ఇంకా లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చి కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇది వచ్చేసి వీళ్ళ థర్డ్ టెంట్ అనమాట. వీళ్ళకి వెళ్ళి చూద్దాం ఎట్లున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు మనం వచ్చి ఇంకో టెంట్కి వచ్చేసినాం. ఇవి వచ్చేసి 10 feet గణపతి ముంబై స్టైలు, చాలా బాగుంది ఇది చూసుకుంటే. మళ్ళీ దీనికి రెండు మన స్టేజ్కి మనం వినాయకుడు పెట్టుకునేటప్పటికి సైడ్ కట్ ఒకటి ప్లస్ ఇట్ సైడ్ ఒకటి, అంటే దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది ఇట్లా ఈగల్ టైప్, చాలా బాగుంది. ఇవి ఎన్ని పీసెస్ ఉన్నాయన్న? 12 pieces ఉన్నాయి ఇవి మొత్తము. నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి నాగం పాము వచ్చింది, ప్లస్ ఏనుగు మీద కూర్చున్నట్టుగా డిజైన్ చేసారు చూడండి. ఏనుగు చుట్టూ ఇట్లా ఇట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసింగ్, మళ్ళీ ఏనుగు చుట్టూ పాము చుట్టుకున్నట్టు దాని మీడియాలో వినాయకుడు కూర్చున్నట్టు వచ్చింది, బాగుంది. దీంట్లో కూడా ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి. బుకింగ్ చేసుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు ఫాస్ట్ వచ్చి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి పంచ, డిఫరెంట్ పంచతోని డిజైన్ చేసింది. ఇది వచ్చేసి 8 feet గణపతి. నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి కమలం మీద కూర్చున్నట్టు డిజైన్ చేశారు, బాగుంది. మళ్ళీ చుట్టూ వచ్చేసి ఏనుగులు కూడా ఉన్నాయి సైడ్స్కి.
బాగుంది. ఇది కూడా ఇది 8 feet ఉంటుంది, 8 to 9 feet ఉంది గణపతి. ఇది కూడా చాలా బాగుంది. లైక్ నచ్చినట్టు కలరింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే వినాయకుడు మంచిగా ఇట్లా నంది మీద నిల్చున్నట్టు ఉంది కాబట్టి మంచి నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకుంటే బెస్ట్. స్టాండింగ్ వినాయకుడు ఈ గణపతి వచ్చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బాలాజీ టైప్ గణపతి. ఇది వచ్చేసి 9 feet ఉంటుంది, బాగుంది. లైక్ సింహాసనం మీద కూర్చున్నట్టుగా డిజైన్ ఉంది దీనికి. ఇవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2-3 పీసెస్ బుకింగ్ అయిపోయినాయి, ఇంకా కస్టమైజ్ కూడా కాలే. అప్పటికే నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవడానికి వచ్చి ముందే బుకింగ్ చేసుకున్నారు ఇవి. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు టైపు జంబో వినాయకుడు, బాగుంది. ఇది మొత్తం 10 feet ఉంది. ఇవి కూడా ఇంకా కలర్స్ ఏమీ కావలేదు, ఒకవేళ మీకు నచ్చినట్టు కలర్ కావాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి నాగుంపాము మీద కూర్చున్నట్టు, అంటే లైక్ నాగుంపాము వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, కింద వచ్చేసి టాటాయిస్ వచ్చిండే, బాగుంది. ఇది కూడా వచ్చేసి 10 feet ఉంది వినాయకుడు. ఇక్కడ జంబో వినాయకులు చాలా ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయన్నా? మొత్తం అన్ని లైక్ ఏ టైప్ వినాయకుడు కావాలన్నా 12 pieces ఉన్నాయి. ఇట్లా మీకు కావాల్సినట్టు కస్టమైజ్ కావాలనుకుంటే మాత్రం ఎంత ఫాస్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా కస్టమైజ్ చేసి ఇస్తారు. అంటే లైక్ బుకింగ్స్ అయితే ఉంటాయి కదా, తర్వాత పెయింటింగ్ అయిపోయినాక ఈ పెయింట్ నచ్చలేదు, ఇట్లుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ దీని పక్కన చూసుకుంటే లైక్ శివుడు ఇంకా నంది మీద కూర్చున్నట్టు, నెక్స్ట్ పాము వచ్చింది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో, బాగుంది. ఇది కూడా వచ్చేసి 10 feet ఉంది వినాయకుడు. నెక్స్ట్ ఇది ఈసారి ట్రెండింగ్ మోడల్ ముంబై స్టైల్లో, చాలా బాగుంది, చూడొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఇంకో టెంట్ కూడా వెళ్దాం, ఇక్కడ పక్కనే ఉంటుంది. ఈ టెంట్స్ కాకుండా ఈ ఉడుమల హాస్పిటల్ ఈ గల్లీ నుంచి రైట్ వెళ్తే కెనాల్ దగ్గరనే ఉంటుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనము ఇదేంది యశ్వంతపూర్ నుంచి జనం వెళ్తుంటే రూట్లో ఈ కెనాల్ పక్కనే అక్కడ దూరంగా అనిపిస్తుంది కదా, అదే వీళ్ళ టెంట్. ఇదే వీళ్ళ ఇంకో టెంట్ అనమాట. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి శివుడు లైక్ నంది మీద కూర్చున్నట్టుగా ఇదొక స్టైల్, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇట్లా ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇలాంటి? 15 pieces ఉన్నాయి. ఓకే, ఇది చాలా బాగుంది చూడండి. పైన శివుడు వచ్చి దాని తర్వాత నంది మీద కూర్చున్నట్టుగా, మళ్ళీ చుట్టూ అటు ఇటు సైడ్ వచ్చేసి ఏనుగులు కూడా ఉన్నాయి, దాని తర్వాత లింగము, బాగుంది. ఇది ఇవన్నీ సేమ్ మోడల్ గణపతిలో చూసుకోవచ్చు అన్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి విష్ణుమూర్తి స్టైల్లో ఉంది. విష్ణుమూర్తి స్టైల్ వచ్చేసి మహారాష్ట్ర విష్ణుమూర్తి స్టైల్, ఇది మహారాష్ట్ర విష్ణుమూర్తి స్టైల్. ఇది వచ్చేసి ఇట్లా కూడా చాలా పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఎలాంటి టైప్? ఇది సింహాసనం మీద కూర్చున్నట్టు మహారాష్ట్ర స్టైల్ సింహాసనం మీద కూర్చున్నట్టు ఇది ఒకటి. ఇవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి. కొంచెం ఎంత ఫాస్ట్ వస్తే అంత ఫాస్ట్ బుకింగ్ చేసుకోవచ్చు, కొంచెం మనకు కూడా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ప్లస్ వీళ్ళు హోల్సేల్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి హోల్సేల్లో తీసుకుందాం అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఒకటే పీస్లో నెంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చేసి పంచముఖి టైప్ అంట, చాలా బాగుంది ఇదైతే. మళ్ళీ కింద ఏనుగులు వచ్చి బార్డర్, ప్లస్ ఆయన సైడ్స్కి విష్ణు. ఇక్కడ వచ్చేసి ఇంకో లైన్కి వెళ్ళి చూద్దాం ఎట్లాంటి టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయో. ప్లస్ ఇది వచ్చేసి నార్మల్గా జస్ట్ కూర్చున్న స్టైల్ మోడల్. ఇవి కూడా చాలా టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వచ్చేసి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి మోడల్. ఇది కూడా చాలా బాగుంది, లైక్ ఇట్లా కమలం భూమి మీద కూర్చున్నట్టు, ప్లస్ ఇంకా టర్టిల్, ఇంకా చాలా బాగుంది. ఇది చూసుకోవచ్చు. ఇటు సైడ్ శంఖం వచ్చింది. ఇవి కూడా నెంబర్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి ఈ లైన్లో చూసుకోవచ్చు. లైక్ ఇట్లా ఏనుగు రథం మీద తీసుకుపోతున్నట్టుగా కూర్చొని ఉన్న స్టైల్ ఇది.
చాలా బాగుంది. ఇట్లా ఎన్నో టైప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో నియర్లీ 20 to 30 పీసెస్ ఉన్నవి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా పెళ్లి కొడుకుని ఎలుక రథం మీద తీసుకుపోతున్న స్టైల్లో ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టైప్, చాలా బాగుంది వినాయకుడు అయితే. ఉన్న దాంట్లో నాకైతే మస్తు అనిపించింది. వెంకటేశ్వర స్వామి చుట్టూ వచ్చేసి లైక్ సైడ్స్కి ఏనుగులు కూడా, ఇట్లా ఏనుగులు వచ్చినాయి. ఈ పీసెస్ అయితే చాలా ఉన్నాయి పీసెస్ అయితే ఓవరాల్గా చూసుకోవచ్చు. బాగా వచ్చింది వినాయకుడు స్టైల్, జస్ట్ ఒక చైర్లో కూర్చున్నట్టుగా. కాకపోతే ముంబై స్టైల్ డిజైన్ వచ్చింది, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకో స్టైల్ చూడండి, ఇవి కూడా చాలా బాగుంది వినాయకులు. సింపుల్గా ఇది సింపుల్గా మహారాష్ట్ర. ఇది ఎలాంటి టైప్ మోడల్? 5 feet ఇది మహారాష్ట్ర స్టైల్. ఇది ఆర్చ్ ఉన్నది. ఇది 5 feet వినాయకుడు. మన వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా 10-20 డేస్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి మంచి ఆఫర్ రాబోతుంది. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి ఒక గణపతిని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మన అప్డేట్స్ ఏమైనా ఉంటే వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.